కొరియాలోని ప్రశాంతమైన అడవుల మధ్య ఉన్న పర్వతాలలో ఒక సరస్సుపై తేలియాడే ఆశ్రమంలో ఒక చిన్న బౌద్ధ శిష్యుడు తన గురువుతో నివసిస్తూ ఉండటంతో మూవీ స్టార్ట్ అవుతుంది. గురువు ఉదయాన్నే లేచి బుద్ధుడికి నమస్కరించి శిష్యుడిని నిద్రలేపుతాడు. వాళ్ళు ప్రతిరోజు వ్యాయామం చేయడానికి ఆకులు మూలికల కోసం కాలినడకన అడవిలోకి వెళ్తూ ఉంటారు. వీళ్ళు నీటిని దాటడానికి ఒక చిన్న పడవని ఉపయోగిస్తారు. 4 వైపుల నుంచి నీళ్లు ఉండటంతో బయటికి వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళు అడవిలోకి వెళ్ళి వస్తూ ఉంటారు. గురువు ఆకులు మూలికల గురించి శిష్యుడికి వివరిస్తాడు. ఆ పిల్లాడి దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది. అతను రోజు దానితో ఆడుకుంటూ ఉంటాడు. ఒకరోజు గురుడు శిష్యుడు ఇద్దరూ పడవలో వెళ్తారు. గురువు భిక్షాటన చేయడానికి వెళ్తాడు. శిష్యుడు ఆడుకోవడానికి వెళ్తాడు. ఆడుకుంటూ ఒక చేపకు దారం కట్టి ఆ దారంకు చిన్న రాయి కట్టి వదిలేస్తాడు. అది రాయితో ఈదలేక అవస్థ పడుతూ ఉంటుంది. అది చూసి ఆ పిల్లాడు ఆనందపడతాడు. కప్పను పామును కూడా అదే విధంగా రాయి కట్టి వదిలేస్తాడు. వాటి అవస్థను అర్థం చేసుకునే వయసు లేనందున నవ్వుతూ గెంతులు వేస్తూ ఉంటాడు. గురువు పిల్లాడు ఇలా చేయడం గమనిస్తాడు. ఇద్దరు రాత్రి ఒక తలుపు ఉన్న వైపు నిద్రపోతారు. ఇక్కడ తలుపు మాత్రమే ఉంటుంది, గోడలు ఉండవు. గురువు ఒక రాయికి తాడు కట్టి అది పిల్లాడి వీపుకు కట్టి పడుకుంటాడు. ఉదయాన్నే లేచి శిష్యుడు దాన్ని మోయలేక నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ రాయిని తీయమని గురువుని అడుగుతాడు. గురువు, నిన్న నువ్వు ఇలాంటి పనే చేశావు కదా, మూగజీవాలను హింస పెట్టావు. అవి చచ్చిపోతే అది ఎప్పుడు నీ మనసును కలిచివేస్తుంది. వెళ్ళి వాటికి కట్టిన దారం తీయమని చెప్తాడు. పిల్లాడు వెళ్ళి చాపకి తీస్తాడు. కానీ అప్పటికే ఆ చాప చనిపోయి ఉంటుంది. చిన్న గుంత తీసి ఆ చాపను అందులో వేసి మట్టి వేస్తాడు. కప్ప దగ్గరకు వెళ్ళి దానికి కూడా రాయి తీస్తాడు. తర్వాత పాము కోసం వెళ్తాడు. కానీ అప్పటికే ఆ పాము చనిపోయి ఉంటుంది. అది చూసి ఆ పిల్లాడు చాలా బాధపడతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ పిల్లాడు పెరిగి పెద్ద అవుతాడు. ఒకరోజు 2 పాములు పెనవేసుకోవడం చూస్తాడు. అతని మనసులో కూడా ఆ కోరిక కలుగుతుంది. తర్వాత బుద్ధుని విగ్రహం మీద ఎక్కి చూస్తూ ఉంటాడు. దూరంగా ఒక లేడీ తన కూతుర్ని తీసుకొని వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి పడవలో ఆశ్రమానికి తీసుకువస్తాడు. ఆమె తన కూతురు అనారోగ్యంలో ఉంది అని గురువుతో చెప్తుంది. మొదటిసారి అమ్మాయిని చూడడం వల్ల శిష్యుడు ఆ అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు. వాళ్ళు ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోతాడు. ఆ లేడీ రాత్రంతా బుద్ధుడికి నమస్కరిస్తూ ఉంటుంది. ఆమె కూతురు నిద్రపోతూ ఉంటుంది. శిష్యుడు ఆమెను చూస్తూ ఉంటాడు. ఉదయాన్నే గురువు ఆమెకు కొన్ని రోజులలో ఆరోగ్యం బాగవుతుందని చెప్తాడు. ఆమె అందుకోసం ఆ అమ్మాయిని ఆశ్రమంలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి బుద్ధుని ముందు నిద్రపోతూ ఉంటుంది. శిష్యుడు ఆమెకు ఒక దుప్పటి కప్పుతాడు. ఆమెను చూసి ఆగలేక ఆమె బ్రెస్ట్ని టచ్ చేస్తాడు. ఆ అమ్మాయి లేచి లాగి కొడుతుంది. భయపడి బుద్ధుణ్ణి క్షమాపణ కోరుకుంటాడు. ఆ అమ్మాయి చెంప మీద తన్ని క్షమిస్తుంది. తర్వాత ఆ అమ్మాయికి గురు శిష్యులు ఆకుల రసాన్ని తయారు చేసి తాగిస్తారు. ఆమె ఆరోగ్యం మెల్లగా మెరుగవుతూ వస్తుంది. తర్వాత తిరగటానికి అడవిలోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఆమె నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటుంది. శిష్యుడు ఆమెను బండ మీద పాకుతూ చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ జారి ఆమె ముందు పడిపోతాడు. మళ్ళీ ఆమెను తాకే ప్రయత్నం చేస్తాడు. ఆ అమ్మాయి నీళ్ళలోకి తోసేస్తుంది. తర్వాత రోజు ఆ అమ్మాయి కూర్చొని ఉంటుంది. శిష్యుడు పడవలో సరదాగా రౌండ్లు తిరుగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి నీళ్ళల్లోకి దూకేస్తాడు. పైకి రాకపోవడంతో ఆ అమ్మాయి ఆశ్రమం బెంచ్ చివర కూర్చొని చూస్తూ ఉంటుంది. ఈలోగా శిష్యుడు నీటిలో నుంచి పైకి లేచి ఆమెను నీటిలోకి లాగేస్తాడు. తర్వాత ఇద్దరు అదే పడవలో ఎక్కి అడవిలోకి వెళ్ళిపోతారు. ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. తిరిగి ఆశ్రమానికి వచ్చేస్తారు. నైట్ నిద్రపోతూ కూడా ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు. లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. ఇద్దరు చాలాసార్లు బయటకు వెళ్ళి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇవేమీ కూడా గురువుకు తెలియదు. అయితే ఒకరోజు నైట్ అడవిలోకి వెళ్ళి పడవలో డ్రెస్ లేకుండా ఇద్దరు పడుకొని ఉంటారు. అది గురువు చూస్తాడు. ఆ పడవను లాగి అందులో ఉన్న క్యాప్ని తీసేసి లోపలికి వెళ్ళిపోతాడు. క్యాప్ తీయడం వల్ల పడవలోకి నీళ్లు వచ్చేస్తాయి. ఇద్దరు మేలుకొని గురువు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటారు. గురువుకు
మీ తప్పు ఏం లేదు అంటాడు. ఆ అమ్మాయితో ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడుగుతాడు. అవును అని సమాధానం ఇస్తుంది. గురువు ఇంకా ఆ అమ్మాయిని నువ్వు వెళ్ళిపోవాలని చెప్తాడు. తన శిష్యుడికి కామం ఒకరిని సొంతం చేసుకోవాలని ప్రేరేపిస్తుంది. అందుకోసం హత్యలు కూడా చేయడానికి ప్రలోభ పెడుతుంది. గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తాడు. ఆ అమ్మాయిని తీసుకొని డోర్ అవతల వదిలేస్తాడు. శిష్యుడు బుద్ధుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే చూసి చాలా బాధపడతాడు. రాత్రి గురువు నిద్రపోతున్న టైంలో బుద్ధుని విగ్రహం తీసుకొని శిష్యుడు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతాడు. గురువు తన ఆనందానికి అడ్డుపడుతున్నాడని భావించి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళిపోతాడు. శిష్యుడు వెళ్ళడం చూసి కూడా గురువు అతన్ని ఆపాలి అనుకోడు. అలా రోజులు గడిచిపోతాయి. గురువు ముసలోడు అవుతాడు. మొదట్లో కుక్క, తర్వాత కోడి, ఇప్పుడు పిల్లిని పెంచుకుంటాడు. గురువు భిక్షాటన చేసి ఆశ్రమానికి వచ్చి తింటూ ఉండగా ఆ పొట్లానికి ఉన్న పేపర్లో ఒక 30 ఏళ్ల వ్యక్తి భార్యను చంపి పరారీలో ఉన్నాడని ఉంటుంది. అతను ఎవరో కాదు, తన శిష్యుడు. గురువుకు అర్థమవుతుంది అతను వచ్చే సమయం అయిందని. అతని పాత బట్టలు కుట్టి ఉంచుతాడు. ఉదయాన్నే లేచేసరికి శిష్యుడు డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. గురువు వెళ్ళి తీసుకొని వస్తాడు. శిష్యుడు తీసుకొని వెళ్ళిన బుద్ధుని విగ్రహాన్ని మళ్ళీ అక్కడే పెడతాడు. భార్యను చంపిన కత్తితో కసిగా నేలకేసి పొడుస్తూ ఉంటాడు. గురువు ఏమైంది అని అడుగుతాడు. నేను జీవితంలో పెద్ద తప్పు చేశాను. ఆ అమ్మాయిని ప్రేమించి మోసపోయాను. నేను ఆమె మీద ఎంతో ప్రేమను పెంచుకుంటే ఆమె వేరొకడితో వెళ్ళిపోయింది. అందుకే చంపేశానని చెప్తాడు. గురువు మనం ఇష్టపడితే వాళ్ళు కూడా అంతే ఇష్టపడాలని లేదు. జీవితంలో ఇవన్నీ సాధారణం. మనకి నచ్చినట్టు ఏది ఉండదని చెప్తాడు. శిష్యుడికి రాత్రంతా నిద్ర పట్టదు. ఉదయాన్నే లేచి చనిపోవాలని అనుకొని ముక్కుకి, కళ్ళకి, నోటికి పేపర్తో మూసేసుకొని చనిపోవాలని అనుకుంటాడు. గురువు చూసి బాగా తిడతాడు. పైన కట్టేసి క్యాండిల్ తాడు దగ్గర పెడతాడు. జీవితం విలువ తెలుసుకునే అవకాశం ఆ కాస్త సమయం, అంటే క్యాండిల్ తాడును కాల్చేసే సమయం. అది దాటాక తాడు నుంచి విడిపించుకున్నట్లే జీవితంలో అన్ని కష్టాలు, బాధలు, సంతోషాలు అనుభవించాక ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అని అర్థం. తర్వాత గురువు పిల్లి తోకను నల్లటి రంగులో ముంచి అక్షరాలు రాసి, నీ బాధ ఇంకా తీరకపోతే వీటి మీద ఉన్న ఆ చెక్క తీయి, అది పూర్తి చేసేలోగా నీ బాధ, దుఃఖం మొత్తం పోతుంది అని చెప్తాడు. కొంచెం సేపు తర్వాత పోలీసులు శిష్యుని కోసం వస్తారు. హత్య చేసినందుకు తీసుకుని వెళ్తాము అంటారు. గురువు వాళ్ళకి అతని పని పూర్తి చేసే వరకు సమయం ఇవ్వండి అని అంటాడు. వాళ్ళు దానికి అంగీకరించి రాత్రి అక్కడే ఉంటారు. అన్ని అక్షరాలు పూర్తి చేసి శిష్యుడు అక్కడే నిద్రపోతాడు. గురువు ఆ అక్షరాలను ఆరెంజ్, నీలం, ఆకుపచ్చ రంగులలో వాటిని నింపుతాడు. పోలీసులు కూడా గురువుకు సహాయం చేస్తారు. తర్వాత పోలీసులు శిష్యుని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ గురువుకు అతడు ఇప్పుడే రాడు అని తెలుసు. శిష్యునికి బాయ్ చెప్తాడు. పడవలో తెల్లటి పిల్లి ఉంటుంది. వాళ్ళు శాంతియుతంగా అతన్ని తీసుకొని వెళ్తారు. తర్వాత గురువు తన జీవితం ముగింపు దశలో ఉందని తెలుసుకుంటాడు. తన డ్రెస్ కోడ్ని బుద్ధుని దగ్గర పెట్టి పడవలో చితి పేర్చుకుంటాడు. క్యాండిల్ వెలిగించి పడవ క్యాప్ ఓపెన్ చేసి ముక్కు, కళ్ళు, నోరు పేపర్తో మూసుకొని చనిపోతాడు. చనిపోయే సమయంలో గురువు కంటి నుంచి నీళ్లు వస్తాయి. తన శిష్యుడు గుర్తుకు వస్తాడు. ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు అని. ఆ పడవ కింద నుంచి ఒక పాము వస్తుంది. అది బుద్ధుడి విగ్రహం ముందు ఉన్న గురువు బట్టల దగ్గర కూర్చొని ఉంటుంది. అది గురువు మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు. అలా రోజులు గడిచిపోతాయి. ఎవరూ లేక ఆశ్రమం బోసిపోతుంది. ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మధ్య వయసులో ఉన్న శిష్యుడు మళ్ళీ తిరిగి తన సొంత ఆశ్రమానికి వస్తాడు. పడవలో ఉన్న గురువు సమాధి తవ్వి పళ్ళను సేకరించి వాటిని ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి మంచుగడ్డతో ఒక బుద్ధుని విగ్రహం తయారు చేసి ఈ గురువు పళ్ళ ఉన్న ఎర్రటి మూటను అందులో పెడతాడు. ఈ విగ్రహం ఆశ్రమంలో పెట్టి నమస్కరిస్తూ ఉంటాడు. నీళ్ల కోసం ఒక గుంతను కూడా చేస్తాడు. ముఖం కడుక్కునే ఆశ్రమంలోకి వెళ్తాడు. అయితే అక్కడ ఒక పుస్తకం దొరుకుతుంది. అందులో ఉన్న వ్యాయామాలు కూడా చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక లేడీ ఒక పిల్లాన్ని ఎత్తుకొని ముఖానికి ముసుగు చుట్టుకొని ఆశ్రమానికి వస్తుంది.
అయితే రాత్రి అక్కడే పడుకొని ఉండగా ఆమె పిల్లాన్ని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్తూ చీకటిలో చూసుకోకుండా అతను నీటి కోసం తవ్విన గుంతలో పడిపోతుంది. ఉదయాన్నే పిల్లాడు లేచి ఏడుస్తూ ఆమె పడిపోయిన గుంత దగ్గరికి వస్తాడు. అది చూసి అతడు పిల్లాడు తల్లిని గుంతలో నుంచి బయటకు తీస్తాడు. ఆమె ముఖం చూడాలి అని అనుకుంటాడు. ముఖం మీద బట్టని తీస్తాడు, కానీ ఆమె ముఖం మనకు చూపించరు. తర్వాత సీన్లో అక్కడ మంచుతో తయారు చేసిన బుద్ధ విగ్రహం ఎర్రటి గుడ్డ ఓపెన్ అయ్యి దాని మీద ఉంటుంది. అతనికి ఈ తప్పు నా వల్లే జరిగిందని మనసులో బాధతో గుండె పరువెక్కిపోతుంది. ఎందుకంటే ఆ గుంత తవ్వింది తానే కాబట్టి. ఆ గుండె బరువు తగ్గించుకోవడానికి ఆశ్రమంలో ఉన్న ఇంకో విగ్రహం తీసుకొని నడుముకి పెద్ద రాయి కట్టుకొని పర్వతాలపైకి వెళ్తాడు. నడుముకు రాయి కట్టుకొని వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు చేప, కప్ప, పాము ఎంత కష్టపడ్డాయో, వాటిని ఎంత బాధ పెట్టానో గుర్తు చేసుకుంటాడు. పైకి వెళ్ళి దాన్ని అక్కడ ఉంచి ప్రార్థిస్తూ ఉంటాడు. చాలా ఎత్తులో ఉన్న పర్వతం మీద నుంచి క్రింద ఉన్న ఆశ్రమాన్ని చూసి పట్టించుకోకుండా వదిలేస్తాడు. కొన్ని రోజుల తర్వాత వసంతకాలం తిరిగి ప్రారంభం అవుతుంది. మళ్ళీ నీళ్లు పారుతూ ఉంటాయి. ఆ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆశ్రమంలో పిల్లాడు పెద్ద అవుతాడు. ఇప్పుడు శిశుడు గురువు అవుతాడు. ఆ లేడీ వదిలేసిన పిల్లాడు శిశుడయ్యాడు. ఆ పిల్లాడు తాబేలుతో ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు అప్పుడు శిశుడు చేసిన విధంగానే ఈ పిల్లాడు కూడా చేప, కప్ప, పాముని నోట్లో రాయి పెట్టి వాటిని హింసించి ఆనందపడుతూ ఉంటాడు. ఈ సీన్ మనిషి మార్గం స్థిరంగా ఉందని తెలియచేస్తుంది. శిశుడు చిన్నగా ఉన్నప్పుడు కుక్క పిల్లని చూపిస్తాడు. అప్పుడు అతను పెరుగుతూ ఉంటాడు. తెలియని తనం అతను యవ్వనంగా ఉన్నప్పుడు కోడిని చూపిస్తాడు. అప్పుడు అతను కోరికలతో ఉన్నాడు. మధ్య వయసులో ఉన్నప్పుడు తెల్లటి పిల్లిని చూపించాడు. అప్పుడు అతను శాంతి కావాలని. ఇప్పుడు ఆఖరిగా తాబేలును చూపించాడు. ఈ పిల్లాడి జీవితకాలం ఎక్కువగా ఉందని వీటి ద్వారా సందేశం ఇచ్చాడు. ఈ సందేశంతోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.